one secret roadmap. Okay, so oka secret roadmap which is going to help you to top in your SA1 examinations. So my dear students, vinandi with full attention that oka 20 days lo, okay, so just oka 20 days lo nenu meeku oka roadmap istanu for your half yearly examinations or your SA1 examinations, and strategy to our roadmap to you can top in your SA1 examinations. So hello everybody, I will be giving you and sharing this planner. See, ఇప్పుడు almost just AP students కి ఒక 20 days, hardly ఒక 20-25 days left, ఎందుకంటే 10th October కి they have their SA1 exam, and అలాగే TS స్టూడెంట్స్ కి 24th రోజు 24th October కి ఎగ్జామ్ ఉండకపోతుంది, SA1 ఎగ్జామ్, రైట్? సో we can say almost 1 month. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న, మీరు చేసేది ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఏంటి, ఇప్పుడు SA1 ఎగ్జామ్ ఆఫ్టర్ దసరా వెకేషన్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్. ఓకే, ఎందుకంటే మనకు ఒక ఆల్మోస్ట్ 10 days అనేది టైం దొరుకుతుంది, అండ్ దిస్ హాలిడే టైమ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 క్రూషియల్ టైం. ఈ హాలిడే టైంలో 10 days ఎస్పెషల్లీ మీరు ఒక చాలా మంచి వేలో యూటిలైజ్ చేసుకోవాలి. 10 days you should forget everything. Okay, disconnect with the world and just study, prepare. See, కష్టపడకపోతే you cannot get that result which you want. ఇక్కడ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు టెన్షన్ ఏంటంటే ఎందుకు బాధపడుతున్నారంటే, మ్యామ్ ఏప్రిల్ మంత్ ఏమి చదువుకోలే, మే మంత్ కూడా సరిగా నేర్చుకోలే, జూన్ మంత్ కూడా అలానే స్కూల్ రీఓపెనింగ్ అయింది, టైం అలాగే ఇట్ వాస్ ఓవర్, జూలై మంత్ లో కూడా ఏం చదువుకోలే, అలాగే ఆగస్ట్ మంత్ కూడా అలానే అయిపోయింది, సెప్టెంబర్, వీఆర్ ఇన్ సెప్టెంబర్ నా, సో అక్టోబర్ లోనే ఎగ్జామ్ ఉంది, ఎలా చేసుకోవాలి? సో దానికోసం మీ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ప్రాపర్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉంటే కనుక దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ రాక్ ద ఎగ్జామ్. ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బి ద టాపర్ ఆల్సో. సో సిలబస్ చాలా ఉంది కానీ టైమ్ ఇస్ వెరీ లెస్, ఇజంట్ ఇట్? దాట్ ఈస్ ద ప్రాబ్లం, అదే కదా బాధ ఇప్పుడు. సో లెస్ టైంలో మోర్ సిలబస్ ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆల్ నీడ్ టు హ్యావ్ వన్ టైమ్ టేబుల్, అండ్ వెరీ సూన్ ఇన్ అనదర్ 2-3 days ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ వన్ టైమ్ టేబుల్ ఫర్ SA1. ఓకే, సో SA1 మీరు ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ 10 days హాలిడేస్ ఏదైతే ఉంటుంది మనకు, బతుకమ్మ హాలిడేస్ ఆర్ దసరా హాలిడేస్, ఆ హాలిడేస్ లో వీ విల్ హ్యావ్ దిస్ టైం టేబుల్. ఓకే, నేను ఇస్తాను, కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ టైం ని డిసైడ్ అవ్వండి. అసలు మీరు నైట్ టైం బెస్ట్ వేలో నేర్చుకుంటారా, చదువుకుంటారా, లేకపోతే డే టైం, అది నంబర్ 1. తర్వాత మార్నింగ్ టైం 4 to 5, 4 or 5 o'clock మీరు లేవాలి. అంటే హాలిడేస్ ఆర్ దేర్, దసరా హాలిడేస్ నేను ఎంజాయ్ చేస్తానంటే కుదరదు. ఓకే, సో హియర్ 4 to 5 AM నుంచి 10 AM వరకు, ఓకే, దట్ ఈస్ ద గోల్డెన్ అవర్ అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టడీ. తర్వాత హాలిడేస్ లో స్కూల్ ఎలాగో ఉండవు కదా, సో మీరందరూ చేసేది ఏంటంటే 4 to 8 4 hours, మార్నింగ్ 4 to 8 4 hours, తర్వాత 9 to 1 4 hours, సరే మధ్యలో ఒక బ్రేక్ 1 hour బ్రేక్ తీసుకోండి, 4 to 6 3 hours, తర్వాత ఈవినింగ్ 7 to 9. ఓకే, నేను ఇది ఒక జస్ట్ టెంటేటివ్ టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేశాను, అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ అ ఫ్లెక్సిబుల్ టైం టేబుల్. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ అట్లీస్ట్ 10 hours లేకపోతే 12 hours అయినా మీరు హాలిడేస్ అప్పుడు చదువుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు ఇప్పుడు 10 days, ఈ 10 days సరిగా యూటిలైజ్ చేయకపోతే యూ విల్ నాట్ టాప్ ది SA1 ఎగ్జామ్. 10/10 కావాలంటే కష్టపడాలి. ఓకే, లైఫ్ లో ఒక్కసారి just work hard and see the wonder, see the magic. Okay, so hard work చేసిన తర్వాత that happiness ఎంత బాగుంటుంది, and you will be respected. అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యూ విల్ బి మోటివేటెడ్ ఫర్ యువర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. అదే కదా మన మెయిన్ గోల్, మిషన్ 600. ఓకే, సో హౌ మెనీ డేస్ లెఫ్ట్ అది ఫస్ట్ కౌంట్ చేయండి, విచ్ చాప్టర్స్ ఆర్ లెఫ్ట్ అది కౌంట్ చేయండి. ఓకే, సో మీ డిఫికల్ట్ చాప్టర్ ఏది? సపోజ్ బయాలజీలో టోటల్ 6 chapters ఆర్ దేర్. ఆ 6 chapters లో మీరు ఫస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీ డిఫికల్ట్ చాప్టర్ ఏది అది మీరు పక్కన పెట్టండి. సపోజ్ కంట్రోల్, కోఆర్డినేషన్, రీప్రొడక్షన్ మీకు బాగా టఫ్ గా అనిపిస్తుంది, సో అది డిఫికల్ట్ చాప్టర్ కింద మీరు లిస్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఈజీ చాప్టర్స్ ఏంటి, అలాగే ఓకే చాప్టర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే నాకు వచ్చు కానీ కంప్లీట్ గా రాదు, అలా మీరు 3 parts లో అన్ని చాప్టర్స్ ని, దిస్ ఇస్ ఐఎమ్ సేయింగ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ బయాలజీ. ఓకే, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో 3 parts, 3 compartments లాగా
డివైడ్ చేసి ఫస్ట్ నోట్ ఇట్ డౌన్, రెడీగా పెట్టుకోండి బిఫోర్ యువర్ హాలిడే స్టార్ట్. ఓకే, సో ఇది చేసిన తర్వాత మనం చేసేది ఏంటంటే వీక్ 1 ఫస్ట్ వీక్ లో స్టార్ట్ విత్ ద ఓకే చాప్టర్స్. అంటే పార్షియల్ గా మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ చాప్టర్స్ ని ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబర్, డోంట్ స్టార్ట్ విత్ ద డిఫికల్ట్ చాప్టర్స్. ఇక్కడ నేను 1 వీక్ రాసాను, ఈ 1 వీక్ ని మీరు 4 days లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది మీరు 4 days లో కూడా చేయొచ్చు. ఇది జస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఇంకా మనకు 1 month ఉంది కాబట్టి అలానే నేను ఒకటి ప్రిపేర్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ కి జస్ట్ 20 days లెఫ్ట్ కదా, సో ఏపీ స్టూడెంట్స్ యూ కెన్ డూ ఇట్ ఇన్ 4 days. 4 days లో పార్షియల్ చాప్టర్స్ అంటే ఓకే చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 days లో డిఫికల్ట్ చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. రిమెంబర్, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాట్ ఓన్లీ SA1 ఎగ్జామ్, ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు డిఫికల్ట్ చాప్టర్స్ తో మనం స్టార్ట్ చేయకూడదు, బికాస్ దాట్ విల్ డిమోటివేట్ అస్. ఓకే, ఆల్రెడీ ఆ చాప్టర్ ఎంత డిఫికల్ట్, దాంతో స్టార్ట్ చేస్తే వీ విల్ నాట్ బి మోటివేటెడ్ ఆర్ విల్ నాట్ ఫీల్ గుడ్, ఇంకా డిప్రెస్ అయిపోతాము. అందుకే స్టార్ట్ విత్ ద పార్షియల్, అంటే యు నో దోస్ చాప్టర్స్, యూ కెన్ డూ ఇట్, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అట్లాంటి చాప్టర్స్ తో స్టార్ట్ చేయండి. ఫాలో ది 1 shots. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఒక దసరా సిరీస్ అనేది రాకపోతుంది. ఆ కొత్త సిరీస్ లో we will be giving you 1 shots of every chapter 1 shots మనం ఇవ్వకపోతున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ we will be giving you. ఓకే, అండ్ రైటింగ్ ప్రాక్టీస్. ఎప్పుడైతే ఇది డిఫికల్ట్ చాప్టర్ కాదు, ఈజీ చాప్టర్ కూడా కాదు, సో దీంట్లో రైటింగ్ ప్రాక్టీస్ మీరు చేసుకోవాలి. ఓకే, రైట్ డౌన్ ది ఆన్సర్స్. ఇప్పుడు you have holidays, ఈ హాలిడేస్ లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దెన్ కమ్ టు ద డిఫికల్ట్ చాప్టర్. రిమెంబర్, డోంట్ స్టార్ట్ యర్ ప్రిపరేషన్ విత్ డిఫికల్ట్ చాప్టర్. సెకండ్ మిడిల్ లో మీకు డిఫికల్ట్ చాప్టర్స్ ఉండాలి, ఎందుకంటే వన్స్ యూ కంప్లీట్ దిస్ యూ విల్ బి లిటిల్ కాన్ఫిడెంట్. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ మోటివేషన్ కూడా వచ్చేస్తుంది, ప్రిపరేషన్ ఒక ఫ్లో లో కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు డిఫికల్ట్ చాప్టర్స్ ని పికప్ చేస్తే ఈజీలీ లెస్ బర్డెన్ తో మీరు చేయొచ్చు. ఓకే, సో డిఫికల్ట్ చాప్టర్స్ అండ్ తర్వాత లాస్ట్ లో కంప్లీటెడ్ చాప్టర్స్. కొన్ని చాప్టర్స్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూట్రిషన్ చాప్టర్ అంటే యూ ఆల్ ఆర్ సో పర్ఫెక్ట్ ఇన్ దాట్, ఇజంట్ ఇట్? సో ఆ చాప్టర్ ని మీరు లాస్ట్ లో చేయండి, సో రివిజన్ లాగా అవుతుంది మీకు. ఓకే, సో ఇలానే 3 weeks లో లేకపోతే 3 slots, ఇది 3 to 4 days లో కూడా అవ్వచ్చు, 3 to 4 days లో కూడా మీరు చేయొచ్చు. 1 week చేయాలని ఏమీ కంపల్షన్ లేదు, నేను జస్ట్ ఒక ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఇక్కడ రాసాను. ఓకే, తర్వాత డిఫికల్ట్ చాప్టర్స్ లో మీరు చేసేది ఏంటి? ఇప్పుడు యూ హ్యావ్ హాలిడేస్ కదా, ఈ పర్టికులర్ హాలిడేస్ ఏదైతే మనకు ఉంటుంది, ఈ హాలిడేస్ లో చాలా అంటే చాలా సీరియస్ గా ఆనెస్ట్ గా మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మేక్ దాట్ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్, ఆ ప్రామిస్ మీరు చేయండి. తర్వాత ఈ 10 days లో డిఫికల్ట్ చాప్టర్స్ మీది అయిపోవాలి, హాలిడేస్ లోనే డిఫికల్ట్ చాప్టర్స్ అయిపోవాలి. 1 shot ఏదైతే కొత్త సిరీస్ లో రాకపోతుంది, ఆ 1 shots చూడండి. షార్ట్ నోట్స్, ఎవ్రీ సబ్జెక్ట్ లో మీకు షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సోషల్ షార్ట్ నోట్స్ విల్ బి గివెన్. క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత డీటెయిల్ లెక్చర్ క్వశ్చన్స్ ఇలా కూడా మీరు వినండి. ఓకే, సపోజ్ ఆ చాప్టర్ నాకు అస్సలు రాదు, దాంట్లో బేసిక్ నుంచి ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ లో, సో మ్యాథ్స్ లో డీటెయిల్ లెక్చర్ ఏదైతే ఉంటుంది అది వినండి ఫస్ట్. ఓకే, సో దసరా హాలిడేస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక టైం టేబుల్ నేను నెక్స్ట్ 2-3 days లో ఒక సీక్రెట్ టైం టేబుల్ మీకు ఇస్తాను. ఓకే, సో ఈ 10 days ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాట్ టైం టేబుల్ ఐ విల్ బి గివింగ్ యూ వెరీ సూన్. తర్వాత చూడండి, కంప్లీటెడ్ చాప్టర్స్ లో మీరు ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది నేను ఒక సిరీస్ పెడతాను. ఇప్పుడు దసరా సిరీస్ మనకు స్టార్ట్ అవుతుంది కదా కొత్తగా 21st October నుంచి. సో ఆ పర్టికులర్ సిరీస్ లోపల ఇంకొక మినీ సిరీస్ ఉండకపోతుంది, బయాలజీలో అయితే ఉంటది. సో దాంట్లో నేను మీకు ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అని పెడతాను. సో ప్రతి ఒక్క చాప్టర్ ఫాస్ట్ గా మనం రివిజన్ ఎలా చేసుకోవచ్చు అని ఒక సిరీస్ చేస్తాను, అది మీరు చూడండి. రివిజన్ మెథడ్ ఎలా ఉండాలి, టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా రివైజ్ చేస్తారు తెలుసా? ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే సపోజ్ రెస్పిరేషన్ చాప్టర్ ఈస్ ఓవర్, ఆ రెస్పిరేషన్ చాప్టర్స్ క్వశ్చన్స్ తీయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేకపోతే నేను ఏదైతే క్వశ్చన్స్ మీకు ఇస్తానో చాప్టర్ వైజ్ అది ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఈ చాప్టర్ సరిగా ప్రిపేర్ అయిందా లేదా, అసలు నా క్వశ్చన్స్ రావట్లేదా, మూవ్ బ్యాక్ అగైన్ టు ద చాప్టర్, మళ్ళీ కమ్ టు ద రెస్పిరేషన్ చాప్టర్ అండ్ రీడ్ ఇట్ అగైన్.
then go back to the questions. అర్థమవుతుందా? సో that is the way of revising. Practice the revise the chapter revision తర్వాత questions ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో న్యూమరికల్స్ ఎక్కడైతే ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ దోస్ సబ్జెక్ట్స్. ఓకే, సో అది questions if you are not able to solve, again go back to the chapter and revise it, then come back to the questions. అలానే you have to revise అన్నమాట. ఓకే, at last I would like to tell you, whatever you prepare, మీ ప్రిపరేషన్ లో SA1 ఎగ్జామ్ అని కాదు, నెక్స్ట్ అప్కమింగ్ మీ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు కూడా ప్లీజ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీ. క్వాంటిటీ అంటే నేను 10 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను కానీ దాంట్లో నాకు సరిగా రాదు, సగం సగమే కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటాయి, అవన్నీ అలా చేస్తే ప్రిపరేషన్ దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. కానీ యువర్ క్వాలిటీ 10 out of 10 చాప్టర్స్, ఈవెన్ 5 చాప్టర్స్ ని మీరు మంచిగా చాలా లైక్ కరెక్ట్ వేలో అండ్ వెరీ డెప్త్ గా మీరు ప్రిపేర్ అయితే దాట్ విల్ బి హెల్ప్ఫుల్. యూ కెన్ స్కోర్ బెటర్. యాక్చువల్లీ క్వాలిటీ షుడ్ బి హై, నాట్ ది క్వాంటిటీ. ఓకే, అండ్ ఏదైతే టైం టేబుల్ నేను ఇస్తానో దసరా టైం టేబుల్, లేకపోతే మీరైనా మీ ఓన్ గా టైం టేబుల్ ప్రిపేర్ చేయొచ్చు. సో టైం టేబుల్ ఫాలో అవ్వాలి, ఎస్పెషల్లీ దిస్ అప్కమింగ్ నెక్స్ట్ 10 days. అండ్ SA1 ఎగ్జామ్ కోసం ఒక ప్రాపర్ టైం టేబుల్ తో మీరు ప్రిపేర్ అవ్వండి. ఫుల్ మార్క్స్ రాకపోతే, మీరు టాపర్ అవ్వకపోతే అప్పుడు చెప్పండి. ఓకే, అండ్ ఐ బిలీవ్ దట్ యూ ఆల్ కెన్ డూ ఇట్. దెన్ వై డోంట్ యూ బిలీవ్? ఓకే, సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలి. సి, పాజిటివ్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టార్టింగ్ లోనే నెగటివ్ గా అయిపోతే, అరే నా వల్ల కాదు, ఐ కెన్ నాట్ డూ ఇట్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. బట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు వర్క్. ఓకే, సో పాజిటివ్ అఫర్మేషన్స్ అయినా లైక్ టెల్ యువర్ సెల్ఫ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్, డోంట్ వరీ, నేను కంప్లీట్ చేస్తాను, నేను చేయగలుగుతాను, ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. Say such words to yourself and do the hard work genuinely. All the best for your SA1 preparation. We will be meeting soon in many videos. And inkoka important part ikkada MVSAT. సో ఎలాగో మీరు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు కాబట్టి SA1 ఎగ్జామ్ కి మీరు ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు. సో దాంతో పాటు దసరా వెకేషన్ అయిపోగానే MVSAT ఎగ్జామ్ రాసేయండి. This exam is going to give you a lot of motivation, and you have exciting prizes also along with marks and ranks. Okay, so bye bye everybody. Subscribe to the channel for more such videos.